హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. సో ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి మొత్తం అంతా చూస్తున్నాను. మామూలుగా నార్మల్గా కూడా ప్రతిరోజు కూడా ఒకసారి వెళ్ళి అలా బయట ప్రపంచాన్ని చూసి కొంచెం సేపు అలా స్పెండ్ చేసే టైము అప్పుడు లోపలికి వస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎండాకాలం నడుస్తుంది కదా. సో మొత్తం చాలా ఉక్కగా వేడిగా ఉంటుంది. నైట్ అయితే ఖచ్చితంగా ఏసీ వేసుకోవాలి. సో ఏసీలో ఉండడం వలన ఏంటో ఒక రకమైన చికాకు, అంటే ఫ్రెష్ ఎయిర్ ఎప్పుడు ఫ్రెష్ ఎయిరే. సో ఏసీ అయితే మనకి ఎలా ఉంటుందంటే నాలుగు గోడల మధ్యలో బంధించేసినట్టు ఉంటుంది కదా, తప్పదు ఇంకా, అది లేకపోతే మనకు నిద్ర పట్టదు. సో అలా ఉన్నప్పుడు నాకు ఒకసారి మార్నింగ్ లేచిపోయిన వెంటనే మొత్తం కిటికీ విండోస్ అవన్నీ కూడా తీసేసి తలుపులు, ఆ తర్వాత ఒకసారి బాల్కనీలోకి వచ్చి ఆ ఎండ కొంచెం పడుతూ ఉంటే చల్ల గాలి వేస్తుంది చూడండి, అది మనసుకి చాలా హాయిగా ఉంటుంది. ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను. ఇవాళ కూడా ఎందుకు వచ్చానంటే నేను నైట్ వర్షం పడిందనమాట. సో అలా వర్షం పడడం వలన కుండీలో ఉండే మట్టి అంతా కూడా బాల్కనీలో చిందుతూ ఉంటుంది. సో అందుకు అలా పడిందేమో అని చెప్పి చూస్తున్నాను. ఒకవేళ పడితే కనుక పనమ్మాయితో అవన్నీ తుడిపించాలన్నమాట. అందుకు అలా వచ్చి ఒకసారి చూసుకుని చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మేము ఊరు వెళ్తున్నాం అనమాట. ఈ మొక్కలన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటి అని కూడా ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇవాళ అయితే సాటర్డే మేము వైజాగ్కి బయలుదేరుతున్నాము. లక్కీకి హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్. సో ఒక 1 వీక్ అలా ప్లాన్ చేసుకున్నాము ఊరు వెళ్ళడానికి. ఎక్కువ రోజులే ఉండొచ్చు కానీ ఇక్కడ మళ్ళీ పనులు ఉన్నాయి. అది కాకుండా అక్కడ చాలా వేడిగా ఉందంట ఆంధ్ర సైడు. సో ఇక్కడ ఈ వాతావరణం అలవాటు పడిపోయినప్పుడు అక్కడ అస్సలు ఉండలేము. సో అది కాకుండా మళ్ళీ రిజర్వేషన్స్ దొరకవు. అలాగే నాకు ఇద్దరు పిల్లలతో ఎవరో ఒకరు తోడు ఉండాలన్నమాట. అందుకని చెప్పి మా వారు ఒక 1 వీక్ అలా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని నన్నైతే తీసుకెళ్తున్నారు వైజాగ్. అది అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చేయచ్చు కదా, అందుకని చెప్పి. ఒకవేళ అక్కడే ఉండిపోయేటట్టు అయితే ఎవరో ఒకరు మళ్ళీ అత్తయ్యగారు వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు రావాల్సి వస్తుంది నాతో పాటు. ఇంక అందుకే 1 వీకే ప్లాన్ చేసుకుని అందరం కలిసి అలా వెళ్ళి వచ్చేసాము. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్కి వస్తే భయంకరంగా క్రౌడ్ ఉందన్నమాట. నేను నా ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందంటే హైదరాబాద్లో ఉండే జనాలందరూ ఇక్కడే ఉన్నారేమో అని అనిపించింది. ఇంకా ఉక్క పెట్టేసి ఎండ చికాకు అమ్మ భయంకరంగా ఉంది. వాడికైతే కొంచెం సేపు చెమటలు కారిపోయి నీరు కారిపోయాడు అనమాట. నాకు చాలా భయం వేసింది, ఇప్పుడు అవసరమా అనిపించింది. బట్ బయలుదేరిపోయాం కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత మామూలు అయిపోయాడు. లోపలంతా కూడా ఏసీ కాబట్టి కొంచెం హాయిగా అనిపించినట్టుంది. అప్పుడు చక్కగా ఆడుకున్నాడు. ట్రైన్లో అయితే పెద్దగా ఏం ఇబ్బంది పెట్టలేదు. అప్పుడప్పుడు నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా వైజాగ్లో దిగి దువ్వాడ స్టేషన్ దగ్గర దిగి అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడికి దగ్గర అనమాట, శీలానగర్. సో దువ్వాడికి దగ్గర. ఇంకా మావయ్య గారు వాళ్ళేమో ఫస్ట్ టైం మనవడు వస్తున్నాడు కాబట్టి మావయ్య గారే అక్కడ ప్లాన్ చేసి ముగ్గు పిండితో రాశారనమాట. కలర్స్ రంగులు తీసుకొచ్చి పూర్ణ మార్కెట్లో ఆయన ఒక్కలే వెళ్ళి తీసుకొచ్చి విష్ణుకి ఇంకా లక్కీకి ఇలాంటివి ఇష్టం అని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు. వెల్కమ్ టు లక్కీ ఇంకా విష్ణు అని చెప్పి. అదొక ఆనందం. ఫస్ట్ టైం మనవడు అడుగు పెడుతున్నాడు కదా, అలాగే మనవడు వస్తున్నాడని ముఖ్యంగా ఇంటికి పెయింట్స్ కూడా కొత్తగా వేయించారనమాట. సో ఆనందం అనమాట తాతగారికి, ఇంకా మా మనవడు వచ్చేస్తున్నాడు మా ఇంటికి అని చెప్పి. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, బట్ అవ్వడం లేదు. ఫైనల్గా ఇవాళ కుదిరింది. ఇంకా తర్వాత వాళ్ళ బాల్కనీలో మనీ ప్లాంట్ చూపిస్తున్నా. మనీ ప్లాంట్ని చూస్తే నాకు ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. మనీ ప్లాంట్ ఒకటి, తులసి మొక్క ఒకటి, ఈ రెండు చూస్తే నాకు హాయిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా రొటీన్ అనండి. ఆ 7 days వచ్చాం కానీ 6 daysకి వచ్చినట్టున్నాము. ఆ 6 days పాటు ఒక్కరోజు ఇంట్లో ఉన్నట్టున్నాము. మిగతా అన్ని రోజులు తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఏదో ఒక దగ్గరికి, ఆ గుడి కానీ బీచ్ కానీ, అలాగే మాకు దగ్గరలో ఉండే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాం అనమాట. అరసవెల్లి, శ్రీకుర్మ ఇవన్నీ కూడా చూసుకుని వచ్చాము. సో ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి, ఏం తక్కువ కాదు. కాకపోతే ఇటువైపు అంటే ఆంధ్రాలో ఏంటంటే బాగా చెమటలు కారిపోతాయి అనమాట. అక్కడ అంటే అసలు మనం ఉండలేం అనిపించింది. మాది ఆంధ్రావే అయినా కూడా ఇక్కడ ఈ వాతావరణానికి అలవాటు పడిపోయింది బాడీ. సో అక్కడికి వెళ్తే చాలా కష్టంగా అనిపించింది అనమాట.
ఇంకా అత్తయ్యగారు వాళ్ళ ఇంటి పక్కనే డీమార్ట్ పెట్టారు, అంటే రోడ్కి ఆపోజిట్లో. సో అందుకు అక్కడికి ఒకసారి వెళ్ళి అదంతా కూడా చూసుకుని వస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటంటే చూడ్డానికే వెళ్ళాం, కానీ లక్కీకి స్లిప్పర్స్ అనేవి తెగిపోయాయి అనమాట కరెక్ట్గా. సో అవి కూడా కొనుక్కోవడానికి అన్నట్టు అలా వెళ్ళి చూసుకుని వచ్చాము. పెద్దగా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఏమైనా తీసుకున్నా హైదరాబాద్ మోసుకురావాలి, మళ్ళీ ఇద్దరు పిల్లలు వేసుకుని లగేజ్ వేసుకుని చాలా కష్టం కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఏవి కావాలో అవి మాత్రమే తీసుకుని ఫస్ట్ టైం డీమార్ట్లో చాలా తక్కువ బిల్లు పెట్టి వచ్చాం అనమాట. మామూలుగా డీమార్ట్ చూస్తే నేను అస్సలు ఆగను, అలా చూడ్డానికే అంటాను, కానీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను. మా వారు అంటారు నేను అస్సలు డీమార్ట్కి తీసుకెళ్ళను నిన్ను, ఎందుకంటే ఏమీ లేదని చెప్పి ఓ 10,000 బిల్ వేస్తావు, నాకు అస్సలు అవసరం లేదు, డీమార్ట్ వద్దు ఏం వద్దని చెప్తారు. కానీ ఏంటో తెలియదు, అక్కడికి వెళ్తే టెంప్ట్ అయిపోతాం అనమాట. చాలా రకాలు ఒకే దగ్గర ఉండేసరికి ఏవి తీసుకోవాలో ఏవి తీసుకోకూడదో అని కూడా మనకు అనిపించదు. అన్నిటినీ చూసి టెంప్ట్ అయిపోయి ఏదో ఒకటి తీసుకుని వచ్చేస్తాం. ఖచ్చితంగా అది కావాలి ఇది కావాలి, ఉన్నదే అయినా కూడా ఇంకో వస్తువు కావాలి అనిపిస్తుంటుంది. మీలో కూడా ఎవరికైనా ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఆడవాళ్ళకి డీమార్ట్ అంటే ఒక ఎమోషన్ అనిపిస్తుంది, నాకైతే. అంతమందికి కాదులేండి, నాలాంటి కొంతమందికి. ఇంకా ఇవాళ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట. సో మార్నింగ్ అత్తయ్య గారు కల్పించిన కాఫీ అయితే తాగేశాను. అత్తయ్య గారికి చేతికి ఆపరేషన్ అయిందనమాట. అప్పటికి 1 వీక్ అవుతుంది ఆపరేషన్ అయ్యి. సో లెఫ్ట్ హ్యాండ్కి ఆపరేషన్ అయింది, దాంతో అయితే ఏం చేయకూడదు. అక్కడ కూడా నేను కుకింగ్ అదంతా కూడా మేము వెళ్ళిన అన్ని రోజులు నేను చేశాను, ఇంకా మావయ్య గారు హెల్ప్ చేశారు. అందరూ అత్తయ్య గారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఒక హ్యాండ్ తోటి. సో కుకింగ్ సెక్షన్ అయితే నేను తీసుకున్నాను. అత్తయ్య గారు పెద్ద పెద్దగా బరువులు ఎత్తడం కానీ కటింగ్ అవి చేయడం కానీ చేయలేరనమాట. సో ఒక 15 డేస్ పాటు రెస్ట్ తీసుకోమన్నారు. మేము అక్కడికి వెళ్ళేసరికి 1 వీక్ అయింది. సో అదంతా కూడా నేను టేక్ ఓవర్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా బంధువులు వస్తున్నారనమాట ఇవాళ. పెద్ద అత్తయ్య గారు పెద్ద మావయ్య గారు వస్తున్నారు విష్ణుని చూడడానికి. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, హైదరాబాద్ వరకు రాలేరని చెప్పి ఇక్కడ వైజాగ్ అయితే వచ్చారు విజయనగరం నుంచి. సో వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి ఆ రోజు స్పెషల్స్ ఏంటంటే బంగాళదుంప ఉప్మా కూర, అలాగే దొండకాయ ఫ్రై, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, టమాటో పులుసు, ఇంకా కొత్త ఆవకాయ, ఇవన్నీ కూడా రెడీ చేశాను. అత్తయ్య గారు వచ్చేసి ఆవకాయ పెట్టారులేండి, మిగతా అన్నీ నేను రెడీ చేశాను. సో ఐటమ్స్ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇంకా కొంచెం సేపు అందరం టైం స్పెండ్ చేసి ఒక 3 వరకు ఇంట్లో ఉన్నాం. ఆ తర్వాత వచ్చేసి బీచ్కి వచ్చాం. అయిపోయిన వెంటనే మేమైతే బీచ్కి బయలుదేరాము. లక్కీకి బీచ్ అంటే చాలా ఇష్టం, వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఏంటో తెలీదు, అలా బీచ్కి వెళ్తే అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. సో నాకేమనిపిస్తుందంటే మా వారితో పాటు బీచ్లో అలాగా, బీచ్ ఒడ్డు ఉంటుంది కదా, అలా ఒడ్డులో అలా నడుచుకుంటూ వెళ్తే చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళి అలా కొన్ని కబుర్లు ఏమైనా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఎప్పుడు నాకు అదైతే తీరలేదన్నమాట కోరిక. సో ఇంకా లక్కీ అయితే చెప్పక్కర్లేదు, ఫస్ట్ అయితే నార్మల్గా ఉంటుంది బీచ్లోకి వెళ్ళినప్పుడు. ఏం తడవనమ్మా అని చెప్తుంది. ఫైనల్గా బయటకు వచ్చేసరికి మొత్తం అంతా తడిసిపోయి జుట్టు మీద ఇసుక పోసుకుని మొత్తం అలా వస్తుందన్నమాట. ఇంకా ఈ ట్రిప్ అయితే నేను మంచిగా ఎంజాయ్ చేశాను, కొంచెం హ్యాపీగా అనిపించింది. విష్ణు పుట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఫస్ట్ టైం బయటకు వెళ్తున్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట. ఈ మధ్య నా ఇంట్లో ఉండిపోవడం వల్ల మూడ్ స్వింగ్స్ మామూలుగా అయితే లేవు. అలాగే నిద్ర లేకపోవడం, హెయిర్ అంతా ఊడిపోవడం, తర్వాత ఆలోచనలు ఏవో పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి, లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఇంట్లోనే ఉండిపోయి 4 గోడల మధ్య ఇంకా ఇదే ప్రపంచం అన్నట్టు ఉండిపోవడం వల్ల ఏమో తెలీదు. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇవన్నీ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఫస్ట్ లక్కీ అప్పుడు అంత లేదు, కానీ విష్ణు అప్పుడు నేను చాలా భయంకరంగా చూసాను అనమాట అవి. సో అందులోంచి ఇలా బయటకు వచ్చి కొంచెం సేపు నా వాళ్ళతోటి ఇలా టైం స్పెండ్ చేయడం వల్ల చాలా హాయిగా అనిపించింది. సో అప్పుడు అనుకున్నాను అనమాట, అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి, అప్పుడే మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అని అనిపించింది. సో ఇది నాకు ఎలా ఉందంటే టేక్ ఏ బ్రేక్ అన్నట్టు ఉందన్నమాట.
ప్రతిరోజు ఉండే రొటీన్కి భిన్నంగా కొంచెం సేపు అలా బయట తిరిగి మన వాళ్ళతోటి అమ్మ నాన్నలు కూడా చూశాను, అక్కడికి వెళ్ళాను. అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంకా మా వారితో పాటు ఒక 1 వీక్ అలా టైం స్పెండ్ చేస్తే చాలా హాయిగా అనిపించింది. మార్నింగ్ వెళ్ళిపోతారు మా హస్బెండ్, తర్వాత ఈవినింగ్ వస్తారనమాట. అప్పటి వరకు నేను, విష్ణు, లక్కీ, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి లక్కీ ఇంట్లో ఉంటుంది. సో ఇదే నా ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు అందరినీ కలిసి ఇలా కొంచెం సేపు అలా బయటకు వచ్చి అంతా చూస్తే చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా నాకు ఇష్టమైన దైవ దర్శనాలు కూడా చేసుకున్నాను. వైజాగ్ వెళ్తే సింహాచలం వెళ్ళాలి. సో అలా అనిపిస్తుంది అనమాట వెళ్ళాలని. కానీ ఎప్పుడు వెళ్దామన్నా కూడా సమ్మర్లో ఖాళీగా ఉండదన్నమాట, ఎండ భయంకరంగా ఉంటుంది. సో ఈసారి అయితే మాత్రం విష్ణుని ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను కాబట్టి విష్ణుతో పాటు వెళ్ళాను. ఇంకా లక్ష్మీ అమ్మవారి గుడికి అయితే వెళ్ళడం అవ్వలేదు. బూర్చిపేట లక్ష్మీదేవి గుడి ఉంటుంది కదా, కనక మహాలక్ష్మి అమ్మవారు, చాలా ఫేమస్ టెంపుల్. నేను ఈసారి అయితే అక్కడికి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే టైం లేదనమాట. ప్రతిరోజు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళడం అవుతుంది. ఇంకా ఊర్లో ఉండే గుడిలకి అయితే ఇంక వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాలి. ఇంకా అన్నవరం కూడా ఉందన్నమాట, కానీ అన్నవరానికి అయితే టైం లేదు. కొంచెం వింటర్లో అలా వచ్చి అప్పుడు వెళ్దాం అని అనిపించింది. సో ఈ సముద్రాన్ని చూడగానే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది నాకు. వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనమాట బీచ్కి. సో డే 1 ఇంకా డే 2 ఇలా స్పెండ్ చేశాను అనమాట వైజాగ్లో. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే రాజమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అంతా ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సీ యూ సూన్, బాయ్ బాయ్.